బియ్యపు రొట్టె ఎలా తట్టుకోవాలంటే ముందుగా ప్లేట్లో కొద్దిగా నూనె వేసి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత ఇలాగా ఇలా పరుచుకోవాలి. అంతా స్మూత్గా కలుపుకుంటే పిండి బాగా స్మూత్గా వచ్చేస్తుంది. మనకేం చెయ్యికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇట్లా ఈ బియ్యపు పిండిలో సింపుల్గా ఏం వేయకుండానే కలుపుకున్నాను. గోరువెచ్చని నీటితో కలుపుకోవాలి. ఆకుకూరలు, కొత్తిమీర అన్నీ వేస్తారు, కానీ మా పిల్లలకి ఇట్లా వైట్గా ఉంటేనే ఇష్టం. అందుకే నేను ఇట్లనే చేస్తున్నాను. దీంట్లో ఏం వేయలేదండి. నేను కొబ్బరి తర్వాత ఎర్రగడ్డలు తరుక్కున్నాను, మిక్సీకి వేసుకున్నాను, పచ్చిమిర్చి, కొబ్బరి, ఎర్రగడ్డలు, తర్వాత ఒక 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకున్నాను. అంతే ఇట్లా తట్టుకునేసేయాల, నీట్గా అయిపోతుంది.